ప్రపంచం తలకిందులుగా మారనివ్వండి, మీరు మీ స్థానంలోనే ఉండండి. మీ స్వంత స్థానంలో నిలబడి మీ ముందు జరుగుతున్న అన్ని విషయాల ప్రదర్శనను ప్రశాంతంగా చూడండి. మిమ్మల్ని నా నుండి వేరు చేసే గోడను కూల్చివేయండి. అప్పుడు మన సమావేశానికి మార్గం స్పష్టంగా మరియు బహిరంగంగా ఉంటుంది. నేను మరియు మీరు అనే భేద భావన శిష్యుడిని తన గురువు నుండి దూరంగా ఉంచే అవరోధం మరియు అది నాశనం చేయబడకపోతే ఐక్యత లేదా ప్రాయశ్చిత్తం సాధ్యం కాదు. అల్లాహ్ మాలిక్ అంటే దేవుడు ఏకైక యజమాని, మరెవరూ మన రక్షకుడు కాదు. ఆయన పని విధానం అసాధారణమైనది, అమూల్యమైనది మరియు అస్పష్టమైనది. ఆయన సంకల్పం నెరవేరుతుంది మరియు ఆయన మనకు మార్గం చూపిస్తాడు మరియు మన హృదయ కోరికలను తీరుస్తాడు. రుణానుబంధం కారణంగాన కలిసి వచ్చాము, మనం ఒకరినొకరు ప్రేమించుచు మరియు సేవ చేసుకుందాం మరియు సంతోషంగా ఉందాం. జీవితపు అత్యున్నత లక్ష్యాన్ని సాధించినవాడు అమరుడు మరియు సంతోషంగా ఉంటాడు. మిగతావన్నీ కేవలం ఉనికిలో ఉంటాయి, అంటే వారు ఊపిరి పీల్చుకున్నంతకాలం జీవిస్తారు.